నమస్తే. వెల్కమ్ టు టుడే న్యూస్. నేను కల్పన. సో, ఇప్పుడు ప్రస్తుతం దాదాపు ఒక వారం, 10 రోజుల నుండి చూస్తే బాగా ఒక టాపిక్ హల్చల్ అయితుంది. ఆ టాపిక్ ఏంటంటే షిరిడి సాయిబాబా ఈయన హిందూ దేవుడు కాదు. ఈయనొక ముస్లిం దేవుడు. ఈయనొక ఫకీరు అని జెప్పేసి ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్ లలిత్ కుమార్. ఆహ్, జన హిందూ శక్తి అని ఒక ఛానల్ ఉంటది. సో, ఆయన పేరు లలిత్ కుమార్. మీకందరికీ సుపరిచితుడే. హిందువులందరికి కూడా తెలిసిన వ్యక్తి. వీళ్ళ పిచ్చి ఎంతవరకు ముదిరిపోయిందంటే, ఆఖరికి హిందువులు కొట్టుకుని, లేదంటే గొడవలు పెట్టుకునే వరకు తీసుకొచ్చే పిచ్చి ముదిరిపోయింది ఈళ్ళకి. షిరిడి సాయిబాబా అనే ఈయన ఒక హిందూ ధర్మానికి సంబంధించిన ఆయన కానే కాదు. ఈయన ఒక ముస్లిం మతానికి సంబంధించిన ఆయన అని లలిత్ కుమార్ అనడం జరిగింది. సో, దీంతో ఎంతమంది ఏకీభవిస్తున్నారో మీరు కింద కామెంట్ చేయండి. సాయిబాబా హిందూ దేవుడు కాదు. ఈయన ఒక ముస్లిం దేవుడు. లేకపోతే ఈయన ఒక ఫకీరు అని ఎంతమంది ఆహ్, లలిత్ కుమార్ వాదనతో ఏకీభవిస్తున్నారో హిందూ మిత్రులందరూ కూడా మీరు కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు లలిత్ కుమార్‌ను నేనేం అడగదలుచుకున్నా అంటే, మరి అలాంటప్పుడు సాయిబాబా హిందూ దేవుడు కాకపోతే, గురు పౌర్ణమి అని ఎందుకు జరిపిస్తున్నారు? ఇన్ని రోజులు హిందువులు లేకపోతే గవర్నమెంట్ గావచ్చు, హిందువులు గావచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ లేదా? లేకపోతే మీకే ఉందా? అనేది నేను క్వెషన్ చేస్తున్నా ఇక్కడ. వాళ్ళందరికీ చరిత్ర తెలియదా? మీకొక్కరికే చరిత్ర తెలుసా అని కూడా నేను అడుగుతున్నా. ఇప్పుడు షిరిడి సాయిబాబా కానే కాదు అని మీరు అంటున్నారు. నేను ఒక పుస్తకంలో చదివితే ఒక పండితుడు ఆయనను సాయి ఆవో అని పిలిచిండు. అంటే సాయి అనే పేరుకు సాక్షాత్తు అర్థం ఏంటంటే సాక్షాత్తు ఈశ్వర్ అని అర్థము అన్నట్టుగా ఆ పుస్తకంలో వ్రాయబడి ఉన్నది. అక్కడున్నది. లేదంటే గూగుల్‌లో గూడా మీరు సెర్చ్ చేయొచ్చు. ఒక పండితుడు ఆయనను అలా పిలవడం జరిగింది. మరి ఒక పండితుడే హిందువులలో నుండే ఆ ఫకీర్‌గా ఉన్న ఆయన భిక్షాటన చేస్తూ వెళ్తున్న ఆయనను ఈయన సాయి ఆవో అని పిలవాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ దానికి అర్థం గూడా ఉంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. దానికి అర్థం గూడా ఏముందంటే సాక్షాత్తు ఈశ్వర్ అని ఉంది. మరి హిందూ అయిన పండితుడు ఎందుకు ఆయనను సాక్షాత్తు ఈశ్వర్ అని పిలిచారు అనేది ఇక్కడ నా ప్రశ్న. లలిత్ కుమార్ ఆఖరికి ఆయన పిచ్చి ఎట్లా ముదిరిపోయిందంటే ఇన్ని రోజు అన్య మతాలను దూషించి అది కామన్ అని అనుకుంటున్నారు ప్రజలు అనుకొని ఒక కొత్త టాపిక్ ఏదైనా తీసుకురావాలి లేకుంటే వీళ్ళ మతాలను రుద్దాలి అని వీళ్ళ పిచ్చి అంత